సో నెక్స్ట్ వచ్చేసి అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అంటే p/q రూపంలో ఉన్నటువంటి ఏదైనా మూలకాలు ఉంటే దానిని అకరణీయ సంఖ్యలు అంటారు. సో q నాట్ ఈక్వల్ టు 0. సో 0 అనేది రాదు. సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, రాయండి. సో ఈ క్రింది సంఖ్యల్లో ఒకటి అకరణీయ సంఖ్య కాదు అనేసి చెప్పారు. సో ఈ క్రింది సంఖ్యల్లో ఒకటి అకరణీయ సంఖ్య కాదంట. ఒకటి అకరణీయ సంఖ్య కాదు. అదేంటో ఇప్పుడు ఆప్షన్లు చూడండి. ఆప్షన్ నెంబర్ ఏ 7/60, ఆప్షన్ నెంబర్ బి 7/1, అదేవిధంగా ఆప్షన్ నెంబర్ సి 7/0, ఆప్షన్ నెంబర్ డి 7/21. సో ఇప్పుడే చూపాము అకరణీయ సంఖ్య అంటే ఏంటంటే p/q రూపంలో ఉన్నటువంటి ఏదైతే మూలకాలు ఉంటాయో సో వాటిని మనము అకరణీయ సంఖ్యలుగా తీసుకుంటాము. కానీ q నాట్ ఈక్వల్ టు 0 అనేసి ఒక కండిషన్ ఉంది. సో q విలువ అనేది 0 ఉంటే అది అకరణీయ సంఖ్య కాదు. సో దీంట్లో ఈ క్రింది సంఖ్యలో ఒకటి అకరణీయ సంఖ్య కాదంటే ఏది? సి. సో సి అనేది అకరణీయ సంఖ్య కాదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 0.36 బార్ 0.36 బార్ను p/q రూపంలో రాయాలి. p/q రూపంలో రాయండి. సో 0.36 బార్ను p/q రూపంలో మార్చాలి. సో p/q రూపంలో మార్చాలంటే ముందు x చూడు. x అంటే 0.36 పైన బార్ ఉంది కాబట్టి 36 36 36 36 ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో దీనికి ఇంటూ చేయండి. సో ఇంటూ 10తో చేసుకున్నట్లయితే 10x ఈజ్ ఈక్వల్ టు 3.6363636. సో అట్లా కంటిన్యూ అవుతుంది. సో మనకు ఏదైనా మూలకాలు కనుక ఈక్వల్ అయితే ఈ లాస్ట్ డిజిట్లు అయితే ఈక్వల్ అయితే దాన్ని కొట్టేయచ్చు. సో ఈక్వల్ కాలేదు కాబట్టి సో నెక్స్ట్ 100తో ఇంటూ చేయండి. 100x ఈజ్ ఈక్వల్ టు 36.363636. సో రెండు ఈక్వల్ అయినాయి. ఈ 3636 ఈ 3636 ఈక్వల్. సో దీన్ని కొట్టేయవచ్చు. సో దీంట్లో నుంచి చూసుకున్నట్లయితే 100x నుంచి x తీయండి. 100x నుంచి x తీస్తే 99x. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? 36 ఈజ్ ఈక్వల్ టు 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36/99. సో ఇదండి ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు 36/99. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. కాన్సెప్ట్ ఒకటే. 0.36 బార్ని ఎలా రాసుకున్నామంటే x ఈజ్ ఈక్వల్ టు 363636గా రాసుకున్నాం. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి అంటే ఈ లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 363636 ఉన్నాయి కదా. సో ఇటు సైడ్ కూడా ఇంకా మనం దీంతో 10x చేస్తున్నాము. 10x చేస్తుంటే 3.6363 నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ అనేది 6 నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏంటి? 3 నుంచి మొదలవుతుంది. సో ఇది కన్వర్ట్ కావట్లేదు. సో కాబట్టి దీన్ని 100xకు చేయి. సో 100x చేస్తున్నట్లయితే 36.363636 ఉంటుంది. సో దీన్ని 3636 క్యాన్సిల్ చేసినట్లయితే సో 100x నుంచి ఈ x తీసేయి 99x. 99x నుంచి తర్వాత నెక్స్ట్ 36 నుంచి ఇక్కడ 0 ఉంది కాబట్టి చేస్తే 36 ఉంటుంది. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 36/99. సో ఇదే అండి కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ మోడల్ 56756లో 7 యొక్క ముఖ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడిగారు. సో 56756లో ముఖ విలువ దేని యొక్క ముఖ విలువ? ఏ వాల్యూ యొక్క ముఖ విలువ? 7 యొక్క ముఖ విలువ. 7 యొక్క ముఖ విలువ ఏమవుతుంది? 7 అవుతుంది. ఒకవేళ నువ్వు స్థాన విలువ అడిగితే స్థాన విలువ అంటే సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ 3 అంకెల్లో చూడాలి. సో 100 వస్తుంది దీని యొక్క స్థాన విలువ. సో 756 యొక్క స్థాన విలువ అవుతుంది. సో ముఖ విలువ మాత్రమే అడిగిండు. సో ముఖ విలువ మాత్రమే అడిగితే మనకు కావాల్సింది ఏంటి? సో ఏదైతే ముఖ విలువ అడిగారో అంకె అదే అంకె అవుతుంది. సో దాన్ని ముఖ విలువ అంటారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 5756 5756 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ ఎంత? 7 యొక్క స్థాన విలువ ఎంత సార్ అంటుండు. 7 యొక్క స్థాన విలువ ఎంత సార్ అంటుండు. సో ఇప్పుడే చెప్పాము, ముఖ విలువ అయితే అదే అంకె అవుతుంది. ఒకవేళ 7 కాకుండా 3 అన్నా ముఖ విలువ 3 అవుతుంది. సో 7 యొక్క స్థాన విలువ ఎంత అంటుండు. సో 7 యొక్క స్థాన విలువ ఏమంటావు? 57563లో 7 యొక్క స్థాన విలువ ఎంత అంటే 7000 వరకు ఉంటుంది. సో 7 యొక్క స్థాన విలువ 7000. అదేవిధంగా ముఖ విలువ అంటే 7 అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ లెక్క చూద్దామా? సో నెక్స్ట్ లెక్క చూడండి. 57563లో సంఖ్యల్లో 5 యొక్క స్థాన విలువ మధ్య భేదము. 5 యొక్క స్థాన విలువల మధ్య భేదము. స్థాన విలువల మధ్య భేదం ఎంత సార్ అంటుండు. స్థాన విలువల మధ్య భేదము కనుక్కోవాలి. సో స్థాన విలువల మధ్య భేదము. సో స్థాన విలువ ఎంత? 563. 5 యొక్క స్థాన విలువ ఎంత సార్ అంటే 563. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఇక్కడ 5 ఉంది. సో 5 ఉంది. సో ఇక్కడ ఎన్ని తర్వాత డిజిట్స్ తర్వాత 5 ఉందో ఒకసారి చూడు. సో చూసుకున్నట్లయితే 50,000 నుంచి ఇక్కడ 563 ఉంది. సో ఇక్కడ 500 అనుకోండి క్యాజువల్గా. సో ఇక్కడ 500 అనేది 3 ఇక్కడ ఉన్నటువంటి 3 అంకెలలో 500గా తీసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ 500 లేదు. కాకపోతే దీన్ని ఏం తీసుకోవాలి మనము? 0, 10, 100 500గా తీసుకుంటున్నాము. సో ఇక్కడ 500 అంటే ఇక్కడ ఎంత ఉంది? 563 ఉంది. సో ఈ అంకెల నుంచి మనము ఈ యొక్క 500 కనుక తీసేసినట్లయితే 59500 వస్తుంది. 59500 వస్తుంది. సో 57563లో 5 యొక్క స్థాన విలువ మధ్య భేదము ఎంత అంటే స్థాన విలువ యొక్క మధ్య భేదము. సో ఫస్ట్ 5 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి ఎక్క చూడాలి. సో 1, 10, 100, 1000, 10,000. సో 50,000 నుంచి ఇక్కడ ఎక్క 563 అంటున్నాం. 563 అంటే ఏంటి? 100లో యొక్క స్థానం విలువ. 100 అంటే 500 అంటే మొత్తం 50,000 నుంచి 500 తీసేస్తే 49,500. సో నెక్స్ట్ లెక్క చూద్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెక్క సార్ 437.291 సంఖ్య యొక్క విస్తరణ రూపం ఏంటి అడుగుతారు. సో విస్తరణ రూపం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉన్నాయో దానిని ఫస్ట్ ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా. సో పాయింట్ తర్వాత ఏదైతే అంకె విలువ ఉంటుందో సో అది 1లో స్థానం అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ విలువ అంటే 10లో స్థానము. సో నెక్స్ట్ 100, తర్వాత 1000. సో పాయింట్ తర్వాత ఇటు సైడ్ ఎంత ఉన్న వాల్యూ కూడా సో దానికి మనము రెట్టింపు చేస్తూ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్ తర్వాత 7 ఉంది. సో 1లో స్థానం ఎంత? 7. సో తర్వాత 3 ఉంది. సో 3 అంటే 30. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 400. సో ఇట్లా తీసుకోవాలి. సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ తర్వాత ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దానిని 0.2గా కన్సిడర్ చేయాలి. సో 0.2. సో నెక్స్ట్ వాల్యూ చూడు 9 ఉంది. సో 0.09. సో నెక్స్ట్ 0.09. సో ఈ విధంగా సంఖ్య యొక్క విస్తరణ రూపము మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో నిన్ననే ఒక కాన్సెప్ట్ చెప్పాను. సో కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పాను. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఫార్ములాస్ కనుక చెప్పాను. సో సార్ మీరు ఫార్ములాస్ అదేవిధంగా మీరు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తము దీని బేస్ మీద ఉంటుంది. సో ఒక లెక్క రాసుకోండి. సో 235 ఇంటూ 235 ప్లస్ 465 ఇంటూ 465 ప్లస్ 235 ఇంటూ 465. సో ఈ యొక్క ఏదైతే లెక్క ఉందో సో ఇది ఏ ఫార్ములా బేస్ చేసి ఉందో ఒకసారి చూడండి. ఫార్ములాస్ కనుక చూసుకున్నట్లయితే మనకు దీన్ని ఏ అనుకున్నట్లయితే దీన్ని బి అనుకున్నట్లయితే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2AB
సో 2ab ఫార్ములా ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఉంది. సో దీన్ని ఎట్లా రాసుకుంటావు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటావు. సో ఏ అంటే వాల్యూ ఎంత 235 ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 465. సో ఈ 235 ప్లస్ 465 కలిపితే ఎంత 700. సో 700 హోల్ స్క్వేర్. సో 700 హోల్ స్క్వేర్ అంటే ఎంత సార్ 49,000 సార్. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో లెక్కలు మొత్తం కూడా ఈ ఫార్ములాస్ బేస్ చేసి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లెక్క రాసుకోండి. 675 ఇంటూ 675 ప్లస్ 75 ఇంటూ 75 మైనస్ 150 ఇంటూ 675. సో ఈ లెక్క ఒకసారి చూసుకున్నట్లయితే ఇది దేని బేస్ అయి ఉందో ఒకసారి చూడండి. సో ఇక్కడ 675 దీన్ని ఏ అనుకోండి. సో నెక్స్ట్ 75ని దీన్ని బి అనుకోండి. సో తర్వాత ఇక్కడ 150 ఉంది. సో 150ని ఎట్లా రాసుకోవచ్చు 2 ఇంటూ 75గా రాసుకోవచ్చు. సో 2 ఇంటూ 75గా రాసుకున్నట్లయితే ఇక్కడ 675 అనే అంకె వచ్చింది. సో 675 అంటే ఏమనుకున్నాం ఏ అనుకున్నాం. సో ఇక్కడ 75 వస్తుంది. సో దీన్ని బి అనుకో. తర్వాత 2ab. సో 2ab. సో దీని ఏ ఫార్ములా ప్రకారం ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంది. సో దీని కనుక చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంటే దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లేదా ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో దీంట్లో కనుక ప్రతిక్షేపించుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత 675. అదేవిధంగా బి వాల్యూ ఎంత 75 మొత్తం హోల్ స్క్వేర్ చేయి. సో మిగిలింది ఏంటి 600 హోల్ స్క్వేర్. 600 హోల్ స్క్వేర్ అంటే ఎంత 3600. సో నెక్స్ట్ వాల్యూ చూడు. సో నెక్స్ట్ లెక్క చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫార్ములాస్ అయితే. ఎవరైతే ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకోకపోతే ఈ లెక్కలు మాత్రం చేయలేము. సో అదేవిధంగా స్క్వేర్స్ క్యూబ్స్ కూడా మీరు 50 నుంచి 30 మధ్యలో చేసి ఉండాలి. సో నెక్స్ట్ లెక్క చూద్దామా. సో నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే 555 ఇంటూ 555 సో ప్లస్ 545 ఇంటూ 545 బై 555 ప్లస్ ఇంటూ 555 ప్లస్ 545 ఇంటూ 545 మైనస్ 545 ఇంటూ 555. సో క్వశ్చన్ ఇదండి. ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే 555 ఇంటూ 555 ప్లస్ 545 ఇంటూ 545 ఇంటూ 545 బై 555 ఇంటూ 555 ప్లస్ 545 ఇంటూ 545 మైనస్ 545 ఇంటూ 555 ఉంది. సో ఇది దేని బేస్ అయి ఉంది. సో దీన్ని ఏ అనుకో. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 555 అవుతుంది. సో బి అనుకో. బిని ఏమనుకుంటావు 545 ఉంది. సో నెక్స్ట్ సో ఏ ఇంటూ ఏ 3 ఏలు ఉన్నాయి. సో ఏ క్యూబ్ అవుతుంది. సో అటు సైడ్స్ కూడా చూడు బి క్యూబ్ అవుతుంది. బై ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఇది అంటున్నాం. సో నిన్న ఏం ఫార్ములా చెప్పాను ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబికి ఏం ఫార్ములా చెప్పాను సార్ అంటే ఏ ప్లస్ బి. సో దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫార్ములా ఏ ప్లస్ బి అయితే అదేవిధంగా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబిఐకి ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే ఏ మైనస్ బి అవుతుంది. సో దీంట్లో కనుక మనం ప్రతిక్షేపించినట్లయితే సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 555 ప్లస్ 545. సో దీన్ని ప్లస్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది సార్ ఆన్సర్ అంటే 1100. సో 1100. సో ఈ ఫార్ములాస్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే మనం ఏం చేయలేము. సో నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే సో పదే చెప్తున్నాను ఫార్ములాస్ మరియు స్క్వేర్స్ రూట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దాని బేస్ మీదే ఈ లెక్కలు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ లెక్క చూద్దామా.
సో నెక్స్ట్ లెక్క చూసుకున్నట్లయితే 986 ఇంటూ 1014. సో దీని వాల్యూ ఎంత సార్ అంటున్నాం. సో బేస్ని ఎంత తీసుకుంటావు చూడు. సో బేస్ను 1000కి తీసుకో. సో 1000 కనుక చూసుకున్నట్లయితే 1000కి ఎంత తక్కువ ఉంది సార్, -14. సో ఇక్కడ 1000 తీసుకుంటున్నాం, 1000కి ఎంత ఎక్కువ ఉంది, 14 ఉంది. సో ఇప్పుడు ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ 1000 మైనస్ 14 ఇంటూ 1000 ప్లస్ 14. సో ఇదేగా. సో దీన్ని ఏ ఫార్ములా ప్రకారం ఉందో చూడు. ఇది ఏ అనుకో, సో దీన్ని బి అనుకో. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేసుకో. సో అప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటున్నాను. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది సార్, ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 1000 స్క్వేర్. సో నెక్స్ట్ బి స్క్వేర్ వాల్యూ ఎంత, 14 స్క్వేర్. సో 1000 స్క్వేర్ నుంచి 14 స్క్వేర్ తీసే ఎంత, 999,804 రైట్ ఆన్సర్. సో ఇట్లా చేయాలి. ఏదైనా సరే ఒక వాల్యూ ఇచ్చినప్పుడు సో 986 ఇంటూ 1014 అంటున్నాను. సో బేస్ వాల్యూ తీసుకో, ఎంత, 1000 తీసుకున్నావు. 1000 తీసుకుంటే ఎంత తక్కువ ఉంది, 1000కి 14 తక్కువ ఉంది. అదేవిధంగా 1000కి 1014 ఎంత ఎక్కువ ఉంది సార్, 14 ఎక్కువ ఉంది. సో 14 ఎక్కువ తీసేయి. తర్వాత దీన్ని ఈ ఫార్ములాలో కనుక నువ్వు కన్వర్ట్ చేసుకుంటే ఈ లెక్క వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా మరి.